వెల్కమ్ టు తెలుగు యాపిల్ ఛానల్. చాలామంది కోర్స్ చేస్తారు, హార్డ్వేర్ నెట్వర్కింగ్ కోర్స్ చేసి ప్లేస్మెంట్ కోసం కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి కొన్ని టిప్స్ నేను చెప్పడానికి ఇది తయారు చేస్తున్నాను. చేసే స్మాల్ మిస్టేక్స్ వలన ప్లేస్ అవ్వకపోతుంటారు. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వడం అలాంటివి చేస్తే పెద్ద పొరపాటు అది. ఎందుకంటే ఎక్కువ మటుకు సెర్చ్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని గూగుల్లో. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని అడుగుతూ ఉంటారు. అవి తప్పు. ఎందుకంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ఉంటే వాళ్ళకి కావాల్సిన విధంగా అడుగుతూ ఉంటారు. మీకు క్వశ్చన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ నేను హెడ్డింగ్ వచ్చేసి డెస్క్టాప్ సపోర్ట్ ట్రైన్ డెస్క్టాప్ సపోర్ట్ ఫ్రెషర్స్ అని పెట్టాను. ఎందుకంటే చాలామంది ట్రైనింగ్ అవుతారు, దేనిపైన అవుతారు, ఆల్ కోర్సెస్ తీసుకుంటారు. ఒకేసారి ఒక ఫ్రెషర్ వచ్చేసి ఒక ప్యాకేజీ కింద కోర్సెస్ ఇస్తే ఆ కోర్సెస్ అన్నీ ఒక ప్యాకేజీ కింద కోర్సెస్ అన్నీ చేయడం తప్పు. మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, అది పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఈ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. అంతేగాని ఎక్కడైనా ఒక ప్యాకేజ్ కింద కోర్సెస్ చేయడం వలన మీకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీకు ఆ కెపాసిటీ ఉంటే, నేర్చుకునే కెపాసిటీ ఉంటే ఓకే. జాబ్ ప్లేస్ అవ్వడం అనేది టార్గెట్ కాబట్టి సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఒకేసారి అంతా నేర్చుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది, ప్లేస్ అవ్వడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను L1 సపోర్ట్ అంటాం, డెస్క్టాప్ సపోర్ట్ని L1 సపోర్ట్ అంటాం. ఫ్రెషర్ని L1 సపోర్ట్ ట్రైనింగ్ ఇంజనీర్ అనవచ్చు, లేదా డెస్క్టాప్ సపోర్ట్ L1 సపోర్ట్ అనవచ్చు. అక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. L1 సపోర్ట్ నుంచి L2కి వెళ్తుంది. L2 వచ్చేసి సిస్టమ్ ఇంజనీర్ అంటారు. ఈ డెస్క్టాప్ సపోర్ట్ అండ్ సిస్టమ్ ఇంజనీర్ L1 L2 రెండు కలిసి ఉంటాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే రెండు సబ్జెక్ట్స్ సేమ్ సిమిలారిటీ, బట్ సిస్టమ్ ఇంజనీర్కి వచ్చేవరకు మీకు డొమైన్ యాడ్ అవుతూ ఉంటుంది. డెస్క్టాప్ సపోర్ట్లో మొత్తం వర్క్ గ్రూప్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, సిస్టమ్ ఇంజనీరింగ్లో మొత్తం డొమైన్ ఉంటుంది. కానీ కొన్ని కంపెనీస్ వచ్చేసి డెస్క్టాప్ సపోర్ట్లోనే మీకు డొమైన్ ఎన్విరాన్మెంట్ గురించి కూడా అడగవచ్చు. సిస్టమ్ ఇంజనీరింగ్లో మీకు హార్డ్వేర్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. రెండు కలిసి ఉంటాయి. చాలామందికి తెలియక సిస్టమ్ ఇంజనీరింగ్ MCSE చేసి డొమైన్ ఎన్విరాన్మెంట్ ఫుల్గా నేర్చుకొని వాటిపైన ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గా డొమైన్ మీద మీకు ఎవరు ప్లేస్ ఇవ్వడం అనేది కొద్దిగా కష్టం. దొరుకుతాయి అట్లా కూడా. మంచి సబ్జెక్ట్ ఉంటే కంపెనీస్ ఛాన్సెస్ ఇస్తాయి. ఆ టాపిక్సే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. కంపెనీ ఛాన్సెస్ ఎవరికి ఇస్తాయి, ఎందుకు ఇస్తాయి అనేది ఆ టాపిక్స్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ ఇచ్చాను చూడండి. ప్రిపేర్ అండ్ డూ మోర్ ప్రాక్టికల్స్. మన సబ్జెక్ట్ వచ్చేసి ఈ సబ్జెక్ట్ వచ్చేసి మోర్ ఆన్ ద ప్రాక్టికల్స్, డిపెండ్ ఆన్ ద ప్రాక్టికల్స్ పైనే మీకు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రాక్టికల్స్ చేస్తేనే ఆ పాయింట్స్ గుర్తుంటాయి. ప్రాక్టికల్స్ బాగా చేయాలి. హార్డ్వేర్ లెవెల్లో ఏదైనా ఉంటే కంపల్సరీ ఒక CPUని తీసుకొని మీరు అసెంబ్లింగ్ డిసెంబ్లింగ్ పర్ఫెక్ట్గా చేయండి. ఎందుకంటే ఒకవేళ కంపెనీ మీకు ఛాన్సెస్ ఇచ్చినా కూడా మీరు క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకొని వెళ్ళి కంపెనీలో సర్వైవల్ అవ్వాలంటే కొద్దిగా కష్టం. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు, ప్రాక్టికల్స్ మోర్ ఇంపార్టెంట్. ఏదైనా ఇష్యూస్ వస్తే ట్రబుల్ షూట్ చేయడానికి మీరు బాగా ప్రాక్టికల్స్ చేయడం వలన కంపెనీ మీకు ఒకవేళ అవకాశం ఇచ్చినా కూడా మీరు సర్వైవల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ డిస్కవరీ నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టికల్స్ ఎక్కువ ఈ సబ్జెక్టులు ఉంటేనే మీరు సర్వైవల్ అవుతారు. ఫస్ట్ సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఫ్రెషర్ అయినా పర్లేదు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం చూడకండి. మీకు ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఇందులో ఉండే వాటిలలోనే మీరు ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారో మీకు ఈజీగా ఏదనిపిస్తుందో అది ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత బాగా ప్రాక్టికల్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెగ్రిగేట్ ద సబ్జెక్ట్ వాట్ యూ కెన్ లెర్న్ ఎక్స్ప్లెయిన్. అంటే వాట్ యూ కెన్ లెర్న్ అండ్ ఎక్స్ప్లెయిన్ అంటే మీరు ఏం నేర్చుకోగలుగుతారు దీంట్లో. డెస్క్టాప్ సపోర్ట్లోనే ఏదైనా పర్ఫెక్ట్ సబ్జెక్ట్ తీసుకోండి, ఒక ఆర్డర్లో వెళ్ళండి. ఒక ఆర్డర్లో వెళ్ళి సబ్జెక్ట్ సెగ్రిగేట్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్ నాకు వచ్చిన సబ్జెక్ట్ అంతా ఒక సైడ్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది అంతా ఒక సైడ్ పెట్టుకొని, ఎక్స్ప్లెయిన్ చేయలేనిది సబ్జెక్ట్ మనకు అర్థం కానీ సపరేట్గా పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. అది చేయండి. అది చేసినప్పుడు మీకు ఈజీ అనేది మీకు ఏందనేది చేసినప్పుడు అర్థమవుతుంది. అది ఫస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గ్రాబ్ ద టోటల్ బేసిక్ నాలెడ్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నాలెడ్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిస్టమ్ ఇంజనీర్ L2 ఇంజనీర్కైనా సరే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్స్ నాలెడ్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెట్వర్కింగ్లో కానీ డెస్క్టాప్ సపోర్ట్ కానీ సిస్టమ్ ఇంజనీర్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్లలో మీకు బేసిక్స్ ఏముంటాయి, ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటేనే మిగతావన్నీ అర్థమవుతాయి. CCNAకి వెళ్ళినా సరే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ మిస్ అవుతే మీరంతా మిస్ అయిపోయినట్టే. చాలా మటుకు ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకొని
ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ మీకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంటుంది కంటిన్యూగా. అలా చేయడం తప్పు. నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ ద రెజ్యూమ్ వాట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ బై కాన్ఫిడెన్స్. మీరు కాన్ఫిడెంట్గా సబ్జెక్ట్ ఏది ఎక్స్ప్లెయిన్ చేయగలరో అది మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ గ్రూప్ ఎన్విరాన్మెంట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకొని డొమైన్ సర్వర్లకు సంబంధించింది ఎక్కడో ఒక్క పాయింట్ పెట్టేసి చిన్న తప్పు చేసి అది తెలుసు అనుకొని దాన్ని చెప్పలేకపోతారు. తెలుసు మీకు కానీ చెప్పలేకపోతారు. అది కాన్ఫిడెంట్గా మీరు సబ్జెక్ట్ డెలివరీ చేయగలిగితేనే రెజ్యూమ్లో పెట్టుకోండి. 4-5 పాయింట్స్ అయినా పర్లేదు, కాన్ఫిడెంట్గా పెట్టుకోండి. కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వండి, మీకు కంపెనీ ఛాన్సెస్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెడీ టు జాయిన్ అండ్ లో లెవెల్ శాలరీ ఫర్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు శాలరీ గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ వచ్చేసి మీకు తక్కువ శాలరీ ఇస్తా అన్నా కూడా, ఎందుకు ఇది మాట చెప్తున్నానంటే కొన్ని పెద్ద ఆర్గనైజేషన్లో మంచి ఎన్విరాన్మెంట్లో పడవచ్చు. మంచి ఎన్విరాన్మెంట్లో తక్కువ శాలరీ పోయింది. మంచి ఎన్విరాన్మెంట్లో పడితే ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న టెక్నికల్ డివైజెస్ ఏమేమి ఉన్నాయి, టెక్నికల్ ఎన్విరాన్మెంట్ ఏముంది ఫస్ట్ మీరు నేర్చుకుంటారు. దాని వలన నెక్స్ట్ లెవెల్ L2 వెళ్ళేటప్పుడు మీకు చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇది బాగా ఆలోచించుకోవాలి. శాలరీ దగ్గరనే చాలామంది ఏం చేస్తారని అంటే తప్పులు చేస్తూ ఉంటారు. ఎక్కువ శాలరీ గురించి పోయి టెక్ సపోర్ట్ అలాంటి డైవర్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం సబ్జెక్ట్ వచ్చినా టెక్ సపోర్ట్ చేయొచ్చు. కొంచెం ఇంగ్లీష్ వచ్చి కొంచెం సబ్జెక్ట్ ఉంటే టెక్ సపోర్ట్ లాంటివి అలాంటి చాలా ఇంట్రెస్ట్ ఉండి ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ ఉండి టెక్ సపోర్ట్ చేస్తారంటే చేయొచ్చు. కానీ హార్డ్ కోర్గా మనకి మెయింటైన్ చేయాలి, కాన్ఫిడెన్స్ రావాలి, నేర్చుకోవాలి, అలాంటి ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాలి అనుకున్నప్పుడు కంపెనీ ఎన్విరాన్మెంట్ చూసి తక్కువ శాలరీకైనా సరే జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్ట్ విత్ ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్. అంటే మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఇంజనీర్స్ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు రియల్ టైంలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అసలు ఎలా ఉంటుంది, ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి ఇష్యూస్ని ఎలా ఫేస్ చేస్తాము, ఎలాంటి ఇష్యూస్ ఎంత టైం తీసుకుంటుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది మీకు అర్థం కావాలి. ఫ్రెషర్స్కి ఆపర్చునిటీ ఇచ్చినా కూడా మీరు అక్కడ సర్వైవల్ అవ్వాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ టైం ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకుంటే మీరు అక్కడ సర్వైవల్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీ అమికబుల్ విత్ హెచ్ఆర్. అంటే ఏంటంటే కంపెనీకి సంబంధించిన రొటేషనల్ షిఫ్ట్స్ ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించిన షిఫ్టింగ్ కానీ వాళ్ళకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉండొచ్చు. ఫస్ట్ హెచ్ఆర్ చెప్పేది వినండి. విన్న తర్వాత డెసిషన్ చెప్పండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే హెచ్ఆర్కి చెప్పండి. అక్కడ ఏంటంటే మీ యాటిట్యూడ్ ఏంటంటే కంపల్సరీగా కంపెనీతో ఇంట్రెస్ట్ చూపించాలి. కంపల్సరీగా యాక్షన్ కాదు, ఇంట్రెస్ట్ చూపించండి. బట్ మీకు ఉన్న ఇబ్బందులు కూడా చెప్తే కంపెనీ హెచ్ఆర్ కంపెనీ కానీ మీకు అర్థం చేసుకుంటుంది. మీరు చేసే ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు జాబ్ దొరకడానికి మీరు హెచ్ఆర్తో కనెక్ట్ అవ్వాలి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదనేది హెచ్ఆర్కి తెలియాలి. అది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ కంపెనీ మీకు చాయిస్ ఇచ్చింది అనుకుందాం, ఏ కంపెనీ అయినా సరే చాయిస్ ఇచ్చినప్పుడు బీ అమికబుల్ విత్ సీనియర్ ఇంజనీర్స్ అండ్ రెడీ టు లర్న్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీలో మీకు ఛాన్స్ దొరికినప్పుడు అక్కడున్న సీనియర్ ఇంజనీర్స్ తోటి అమికబుల్గా అక్కడ కూడా వాళ్ళతో సహకరించే విధంగానే ఉండండి. వాళ్ళతోటి మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. వాళ్ళు ఏ పని చేసినా, వాళ్ళు ఏది చేస్తున్నా మీరు ఒక 1-2 months వరకు ఖచ్చితంగా ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి, ఎలాంటి ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎలా రిజాల్వ్ చేస్తున్నారు, ఎలా ట్రబుల్ షూట్ చేస్తున్నారు, ఇది మోర్ ఇంపార్టెంట్. మీకు బేసిక్గా అక్కడే స్టార్ట్ అవుతుంది. L1 బాగా పర్ఫెక్ట్గా మీకు ఉంటే తర్వాత L2కి వెళ్తారు. L2 తర్వాత నుంచి ఇంకా సబ్జెక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇది ఒక సముద్రం సబ్జెక్టు. మీరు ఎంత నేర్చుకొని మీరు ఎంత క్రీప్ అయ్యి ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత సబ్జెక్ట్ ఉంటుంది. బట్ ఇదే బేసిక్స్. చాలామంది ఏం చేస్తారని అంటే ఒకేసారి ఎక్కువ శాలరీ రావాలి, ఇక్కడ అలా ఉండదు. ఎప్పుడైనా సరే టెక్నికల్గా మొత్తం ఎన్విరాన్మెంట్ మీకు హ్యాండిల్ చేయాలంటే కంపెనీ ఎంత కాన్ఫిడెంట్ ఉంటే మీకు ఇస్తుందో మీరు అర్థం చేసుకోండి. రియల్ టైప్ ఎక్విప్మెంట్స్, రియల్ టైమ్ టెక్నికల్ థింగ్స్ అన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నమ్మాలి. కంపెనీ మీకు కాన్ఫిడెంట్ ఉంది, సబ్జెక్ట్ వచ్చు అనుకున్నప్పుడే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. నేర్చుకోండి. ఈ సబ్జెక్ట్ ఇలాగే స్టార్ట్ అవుతుంది, ఇది ఇలాగే ఉంటుంది, ఇలా కాకుండా వేరే విధంగా అంటే కాదు. నేను బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ద కంపెనీ ఫస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ ద కంపెనీ టెక్నికల్ ఎన్విరాన్మెంట్. ఏదైనా కంపెనీలో మీరు జాయిన్ అయ్యారంటూ అంటే కంపెనీ మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలో ఎలాంటి నెట్వర్క్ ర్యాక్స్ వాడుతున్నారు, ఎలాంటి స్విచెస్ రౌటర్స్ వాడుతున్నారు, ఎలాంటి కంప్యూటర్, ఎలాంటి సిస్టమ్స్
బ్రాండెడ్ సిస్టమ్స్ వాడుతున్నారా, అసెంబ్లీ సిస్టమ్స్ వాడుతున్నారా, ఎలాంటివి వాడుతున్నారు, ఎలా ఉంది ఎన్విరాన్మెంట్, డొమైన్ ఎన్విరాన్మెంట్ ఉందా, వర్క్ గ్రూప్ ఎన్విరాన్మెంట్ ఉందా, ఐపీ రేంజ్లు ఎలా ఉన్నాయి అన్నీ మీరు అక్కడ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే కంపెనీలో మీకు సర్వైవల్ అవుతారు. అది ఎప్పుడు కూడా మీరు కంపెనీలో జాయిన్ అయిపోగానే పని అయిపోదు, ఎప్పుడు లెర్నింగ్ స్టేజ్లో ఉంటుంది. L1 నుంచి L2కి వెళ్ళాలని అంటే మీకు లెర్నింగే ఉంటుంది. L1లో చేసిన కష్టం మీకు L2 L3లో మీకు అర్థమవుతుంది. ఆ డిసిప్లిన్ L1లో ఉంటే L2 L3లో బాగా పనికొస్తుంది. అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సంబంధించిన వర్క్ ఎప్పుడు కూడా క్లయింట్ ఎన్విరాన్మెంట్లోనే ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి. క్లయింట్ ఎన్విరాన్మెంట్ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీలో వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే క్లయింట్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక ఓన్ కంపెనీకి మ్యాక్సిమం అలాంటి ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి. బట్ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వర్క్ చేయాల్సిన థర్డ్ పార్టీ కాదు నేను చెప్పేది, పేరోల్ నుంచి ఒక కంపెనీకి, లేదా థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు. మేబీ ఫ్రెషర్ కాబట్టి థర్డ్ పార్టీ అయినా పర్లేదు, లేదా ఒక కంపెనీ నుంచి పేరోల్ నుంచి ఇంకో కంపెనీకి వర్క్ చేయాల్సి వచ్చినా కూడా రెడీగా ఉండండి. డైరెక్ట్ ఆర్ క్లయింట్ పేరోల్, హియర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి కంపెనీలో మీరు వర్క్ చేసేటప్పుడు క్లయింట్ సాటిస్ఫాక్షన్ కంపెనీ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే క్లయింట్ అనేది మీకు ఇచ్చే ప్రాజెక్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు డైరెక్ట్ క్లయింట్తో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి క్లయింట్ సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అండ్ క్లయింట్ సాటిస్ఫాక్షన్, ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైందని అనుకుంటాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమ్లో ఏం పెడుతున్నారు అనేది బాగా చూసుకోండి. మీకు వచ్చిన సబ్జెక్టే పెట్టండి. కాన్ఫిడెంట్గా సబ్జెక్ట్ నేర్చుకొని కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వండి. 1-2 సార్లు ప్రాక్టికల్స్ చేయండి. ఏ చేసినా సరే 1-2 సార్లు ప్రాక్టికల్స్ చేయండి. కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వండి. ఫ్రెషర్ లెవెల్లో ఈజీగా జాబ్ కొట్టవచ్చు. శాలరీ విషయంలో కానీ కంపెనీ ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడు, పెద్ద కంపెనీ అయినప్పుడు దేని గురించి ఆలోచించకుండా డైరెక్ట్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీకు రియల్ టైం శాలరీ అనేది స్టార్ట్ అవ్వాలి. అది స్టార్ట్ అయినప్పుడు ఈజీగా ఇంకో కంపెనీకి పోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రెండవది వచ్చేసి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, 2 year ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఇక్కడే డెస్క్టాప్ సపోర్ట్లోనే కంటిన్యూ అవుతూ ఉంటారు. వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలనేది నేను ఇంకొక నెక్స్ట్ వీడియో చేస్తాను. తెలుసు, ఒక మొత్తం ప్రాజెక్ట్ అప్పు చెప్తే మొత్తం ప్రాజెక్ట్ని వాళ్ళు హ్యాండిల్ చేయగలరు, కానీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఇంకొక నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇది ఫ్రెషర్స్ కోసం చేస్తాను. ఫ్రెషర్స్ కోసం ఇంకా సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే నేను గ్యాదర్ చేసి చెప్తాను. బట్ ఇది బేసిక్స్ నేను చెప్పేది, అంటే ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి ఏంటి అనేది ఇలా బేసిక్స్ తయారు చేశాను. ఇది మీకు బాగా పనికొస్తుంది అనుకుంటాను. ఫస్ట్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, రెజ్యూమ్ ప్రిపేర్ చేయడంలో ఇబ్బందులు పడ్డారా, ఎక్కడ ఇబ్బంది పడ్డారు మీరు కామెంట్ చేస్తే నేను దానికి ఖచ్చితంగా మళ్ళీ రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఏమన్నా పెద్ద ఇష్యూస్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి కూడా పెడతాను. దానికి మీరు ఏదైనా పెద్ద లాంగ్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే దాంట్లో పెట్టండి. పెడితే అలాంటి వాటిపైన నేను కూడా వీడియోస్ చేస్తాను. అది అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు, కానీ మళ్ళీ జాబ్ కొట్టే లోపల కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో సబ్జెక్ట్ మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా సబ్జెక్ట్ నేర్చుకున్న వెంటనే ప్లేస్ అయిపోయే విధంగా ప్లాన్ చేసుకోండి. అలా అవుతేనే మీకు టైం వేస్ట్ అవ్వదు. ఫస్ట్ ఇంట్రెస్ట్ పోయిందనుకోండి, మిగతా అన్నీ లాస్ అవుతారు. మీరు ఇంట్రెస్ట్ లూజ్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ అయిపోగానే ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోగానే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ప్లేస్ అయిపోవాలి. ఈ 3 కంటిన్యూగా 1 by 1 అయిపోవాలి. అలా కాకుండా గ్యాప్ వచ్చేసి మళ్ళీ ఇంకొక కోర్స్ అని అలా డైవర్ట్ అయిపోకుండా ఇలా చూసుకోండి. ఇక్కడ మీకు కంపల్సరీగా మీరు కామెంట్ అయితే చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది. ఇంకొకటి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే ఇది మీరు సపోర్ట్ చేస్తేనే ఇది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మరికొన్ని వీడియోస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.